1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. పిసి సర్కార్ పేరు తెలుసు కదండి. అవును. ఐంద్రజాలికుడు. ఈ పిసి సర్కార్ గారి పేరుతోటి రాయబడిన కొన్ని కథలు చందమామలో పూర్వం కనపడేవి జయ. సర్కార్ గారే రాసుండ్రు. పిసి సర్కార్ గారి ఇంద్రజాలాన్ని వాడిన ఒక కథ అనమాట. ఇంతకుముందు 2-3 చెప్పాం మనం. ఇవి ఇంచుమించు 60s లోవే ఈ కథలు. 60, 70 కూడా కాదు, 60s లోవే కొన్ని కథలు బాగుంటాయి. ఒక చిన్న మ్యాజిక్, దాని చుట్టూ తాళ్ళిన పెద్ద కథ. పూర్వమట ఒక రాజుగారికి 2-3 రాణులు ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరు బాగా పెద్దవాళ్ళు. ఆఖరి రాణి అంటే రాజుగారికి ఎంతో ప్రీతి. తారామతి ఆవిడ పేరు. అయితే ఈ తారామతి గారు ఈ అంతఃపురంలో ఉండేటప్పుడు అంతఃపుర పరిచారకులకి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి. అంతఃపుర నియమావళి చాలా కఠినంగా ఉండేది. కానీ తారామతి గారు అంటే రాజుకి చాలా ప్రీతి. ఆవిడ ఆ రోజు నిద్రలేచి చూసేసరికల్లా ఆవిడకి ఏమనిపించింది, ఈ అంతఃపురంలో వాళ్ళు ఎవరు తనతో బాగా పలకట్లేదని, తనతో సరిగ్గా లేరని అనిపిస్తోంది ఆవిడకి. తర్వాత ఆవిడ బయటికి వెళ్ళటానికి వీల్లేని ఒక ధోరణి అక్కడ కనిపించింది. 2 పూటలు గడిచేసరికల్లా అంతఃపురంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ తనతోటి మాట్లాడకపోవటం, తనని పలకరించకపోవటం, వేళకి తనకి జరగవలసిన విధులలో ఏదో జాప్యము ఆలస్యము అవి కనపడుతున్నాయి తెలిసింది. ఈవిడికి ప్రియతమ చేలికత్త ఒకటి ఉంది, కుమారి. ఈ కుమారి వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగుండలేదని ఈవిడే ఆ అమ్మాయిని పంపించింది. కుమారి ఉంటే తను చూసుకునేది. కుమారి కూడా లేదు, వాళ్ళ నాన్నకి ఎలా ఉందో ఆ కుమారి కూడా లేదు. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను అని అర్థమయ్యేసరికి ఆవిడ కొంచెం దుఃఖం వచ్చింది. అంతకుముందు ఈ కొత్త రాణిగారు, చిన్న రాణి, కాస్త దుఃఖంగా విషాదంగా డల్గా మొహం కనపడితే ఈ చెలికత్తెలు పని వాళ్ళంతా ఏదో ఒకటి పలకరించి మాట్లాడి ఏమిటమ్మా అని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఏదో తేడా ఉంది. ఏమిటి తేడా ఉందో ఆవిడకి తెలియటల్లా. కుమారి లేదే సమయానికి. సరే ఏం చేసింది, 4వ రోజు ఉదయము ఆవిడ రాజుగారు వస్తూ ఉంటే బయట నుంచి వస్తున్నాడు. ఏ రోజు ఉదయం ఆవిడ నిద్ర లేచిందో అది ఆవిడ తెలుసుకుందో ఆ రోజు నుంచి రాజు లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు 3 రోజుల పాటు. 4వ రోజు ఈవిడ బయట కిటికీ దగ్గర నిలబడి చూస్తుంటే రాజు వస్తున్నాడు. రాజు పరమదీనంగా కనపడ్డాడు ఈవిడికి. ఆయన డల్గా ఉన్నాడు. మామూలుగా ఆయన చలాకీగా వస్తూ తలకాయ పైకెత్తి తన సౌధం వైపు చూసి తను కనపడితే చేతులూపి కేరింతలు కొడుతూ ఉండేవాడు. ఆయన తల వేళ్లాడేసుకుని పెదిమలు కిందకుండి నవ్వు లేదు, తలెత్తి తన భవనం వైపు కూడా చూడాలి. అప్పటి రాచరికపు పద్ధతులు అవి వేరు. ఏం చేయాలో తెలియలేదు. చాలా దుఃఖం వచ్చింది. ఏదో జరిగింది ఇక్కడ కనిపెట్టింది. ఏదో జరిగింది. అందుకనే రాజు నా పట్ల సరిగా లేడు కాబట్టే ఈ పరివారం ఇక్కడ అంతకుముందు పనివాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేశాడు, వాళ్ళు ఇప్పుడు సరిగ్గా లేరు నాతోటి. నా తిండి తిప్పలు, నా వేళ, నా మూడ్సు, నా దుఃఖము వీళ్ళెవరికి పట్టట్ల. ఇంచుమించుగా నేను ఇక్కడ బందీగా ఉన్నాను. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఆవిడ ఎప్పుడైతే ఈ రాజుని ఇట్లా దుఃఖంగా చూసిందో రాజుకు ఒక ఉత్తరం రాసి అక్కడ ఉన్న పరిచారకుల్లో ఒకళ్ళకి ఇచ్చింది. రాజుగారికి ఇవ్వండి అని. ఏమని రాసింది, ఏం జరిగిందో నాకు తెలియటం లేదు, నన్ను మన్నించండి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. ఒకవేళ నాకు శిక్షే వేయాలని మీరు అనుకుంటే ఒక్కసారి మీ పాదాలంటి దండం పెట్టుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. అంటే నువ్వు నా దగ్గరికి రా అని కాదు, మీరు నా దగ్గరికి రండి అని రాయకుండా మీ పాదాలంటి మీకు క్షమాపణ చెప్పుకునే పరిస్థితిని నాకు ఇవ్వండి అని రాసేసరికల్లా చక్కగా ముత్యాల కోవ లాంటి అక్షరాలు, కుదురుగా నిదానమైన నడక చూసి రాజు సమాధానం రాసి పంపించాడు. నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు మోసగత్తివి, నేను క్షమించేది లేదు, నన్ను కూడా నేను క్షమించుకోలేదు, అందుకనే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని రాసేసరికల్లా ఈవిడ ఆశ్చర్యపోయింది. ఏం జరిగి ఈయన ఇలా అనుకున్నాడు అనుకుంటే అప్పుడు ఈవిడ ఏం చేసింది, మళ్ళీ రాసింది. నా వల్ల తెలిసి ఏ పొరపాటు జరగలేదు, నేనేమీ చేయలేదు. ఏ పొరపాటు జరిగిందని, ఏ తప్పు నేను చేశానని మీరు భావిస్తున్నారో అదేమిటో తెలియజేస్తే మీ అపోహ దూరం చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆయన మళ్ళీ రాశాడు, నువ్వు ఒక అంతఃపుర సైనికుడి కౌగిల్లో నేను నిన్ను చూశాను నా కళ్ళతో. అతన్ని నువ్వు కౌగిలించుకున్నావు. అతని కౌగిల్లో నువ్వు కాదు, నువ్వు అంతఃపుర సైనికుడిని కౌగిలించుకున్నావు. అతన్ని లాలించడం నా కంటితో నేను చూశాను. తెల్లవారుజామున
కాబట్టి నేను నిన్ను క్షమించలేను అనగానే ఈవిడ వెంటనే మళ్ళీ రాసింది, కంటితో చూసినవన్నీ నిజం కాదు, మీరు కంటితో చూసింది నిజం కాదని నేను మీకు నిరూపించగలను, ముందు మీ దర్శనం అనుగ్రహించండి అన్నారు. సరే రాజు వస్తానన్నాడు. అపోహ ఎట్లా అవుతుంది, నేను కంటితో చూసే కదా, అదేమిటో తేల్చుకోవాలనుకున్నాడు. మంచి రాజు, మంచి రాజు వస్తానన్నాడు. వెంటనే చంపేయకుండా. అదే కదా. ఈ కుమారు వచ్చింది. కుమారు వచ్చి ఏం జరిగిందమ్మా అంది. కుమారుని కావలించుకుని ఏడ్చింది ఈవిడే. నాకు ఇంత కష్టం వచ్చింది, రాజుగారు ఏదో అనుకుంటారు, సరే నేను అది సంగతి చూస్తాను. మీ నాన్న ఎట్లా ఉన్నాడంటే, మా నాన్న కొంచెం నయంగానే ఉన్నాడమ్మా, చనిపోతాడని చాలా భయం వేసింది, నన్ను చూసి రిత్త ఎక్కువ ఉన్నాడు, నీ వల్ల నేను ఇట్లా మళ్ళీ వెళ్ళగలిగాను, లేకపోతే నేను వెళ్ళలేకపోయేదాన్ని అంటే, మరి ఇప్పుడు ఏం చేస్తావమ్మా ఈ వచ్చిన సమస్యకి? రాజు సంగతి నేను చూస్తాను, ఉండమని. రాజుగారు వచ్చారు. అడిగాడు, నువ్వేదో చెప్తానన్నావు, నేను నా కంటితో చూశాను, నువ్వు ఆ సైనికుడిని కౌగిలించుకున్నావు, అంతఃపుర రక్షణ సైనికుడు వాడు, నేను చూసా క్లియర్గా అనేసరికి రాణిగారు అంది, తారామతి గారు, అంటే కంటితో చూసినవి నిజం కావని చెప్పాను కదా ప్రభు, కావాలంటే నేను మీకు నిరూపిస్తా, ఎట్లా నిరూపిస్తావన్నాడు. ఈవిడ ఒక కప్పు దాని మీద ఒక మూత అక్కడ ఉన్నాయి, మీ దగ్గర 4 బంగారు నాణ్యాలు ఉన్నాయా? ఆయన ఇట్లా దట్టిలో నాణ్యాలు ఉంటాయి, ఆ దట్టిలో నుంచి ఒక సంచి తీసి 4 నాణ్యాలు ఆవిడ చేతిలో పెట్టాడు. ఈవిడ ఏం చేస్తుంది, కప్పు ఖాళీ కప్పు ఉంది, అంత బౌల్ ఉంది, దాని మీద మూత ఉంది, ఆ మూత తీసి పట్టుకుని ఆ 4 నాణ్యాలు ఇందులో వేసింది, వేసాక మూత పెట్టింది, అది ఖాళీ కప్పు. ఇప్పుడు చెప్పండి ఈ బౌల్లో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 4 నాణ్యాలు నేనే ఇచ్చా కదా, లెక్క పెట్టి నువ్వు వేసావు కదా అన్నాడు. సరే చూద్దాం అని ఆవిడ ఏం చేస్తుంది, ఆ కప్పుని ఇట్లా తీసి ఆ మూత తీసి కింద పెట్టి కప్పులో ఉన్న నాణ్యాలు ఎత్తి పళ్ళెంలో పోసింది, గల్లుమన్నాయి. తీశారు. రాజుకు పడుతూనే తెలిసినాయి ఎక్కువ పడుతున్నాయని, లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు, అదేమిటి అని. ఇత్తే ప్రభు, అప్పుడప్పుడు మన కళ్ళు మనని మోసం చేస్తాయి. మీరు ఇవాళ తెల్లవారుజామున మీరు ఏ కిటికీ దగ్గర చూశారో నన్ను, మీరు ఆ కిటికీ కనపడేలాగా నుంచోండి, మీకు ఒక వింత చూపిస్తాను నేనంది. తను చూస్తూ ఉండగా తను ఇచ్చిన 4 నాణ్యాలు 8 నాణ్యాలు అయ్యేసరికల్లా రాజు ఒక రకంగా నిర్ఘాంతపోయాడు. ఆ సాయంకాలం వేళ సరే తెల్లవారుజామున చూస్తానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున ఆయన వచ్చి తన గది కిటికీ దగ్గర నుంచున్నాడు, గది వరండాలు నుంచుంటే ఈ తారామతి గారి గది వాకిట్లో ఆవిడ ఒక సైనికుడిని కావలించుకొని కనపడింది. ఆయనకి ఒళ్ళు మండిపోయింది రాజు. ఇది నాకు చూపించే వింత, నేను ఏ దృశ్యం చూసి నా ప్రియతమ రాణి నేను ఎంతో ముచ్చటగా చూసుకుంటున్నది ఎవరో ఒక సైనికుడిని కావలించుకుంది అని కదా, 4 రోజులు ఈమెను అంతఃపురంలో నుంచి బయటికి వెళ్ళనివద్దు, బందీగా ఉంచండి, రాణిగా జరపాల్సినవి ఏవి ఆమెకు జరపక్కర్లేదని ఆజ్ఞ చేసి నేను వెళ్తే నాకేమిటో నాణ్యాలు చూపించి ఇప్పుడు మళ్ళీ వాడిని కావలించుకుందే, వెళ్ళక్కడ. ఆయన కత్తి పుచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేశాడు, ఈ రాణిగారి కౌగిల్లో ఉన్నాడు కదా ఒకడు, ఇట్లా అంటోంది ఆవిడ భుజాల మీద. ఒక లాగి వాడిని ఒక్క తోపు తోయంగానే ఈ వెనక్కి జరిగిపోయిన రాణి చటుక్కున మళ్ళీ ఒక ముందుకే అడిగేసి ఆ సైనికుడుకున్న గడ్డము మీసము లాగేసింది. తీరా చూస్తే ఆ సైనికుడు బట్టలు వేసుకుని అక్కడ నుంచుని ఉన్నది కుమారి. ముందు రోజు సాయంత్రం వచ్చినప్పుడు రాజుగారికి ఒక మాట చెప్పింది ఈవిడ, నేను ఈ అంతఃపుర నిబంధనలు కొన్ని సడలించే ఒక పని చేశాను, అందుకు మీరు క్షమించాలి నన్నని చెప్పింది రాజుకి. ఈ 4 నాణ్యాలు 8 నాణ్యాలు చేసిందిగా. అప్పుడు ఆయన అన్నాడు, అది పెద్దదా చిన్నదా అన్నాడు. చాలా చిన్నది, అత్యవసరమయ్యే చేశాను, మీరు నన్ను క్షమించాలంటే సరే పర్వాలేదన్నాడు. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు చెప్పిందనమాట. మీరు 4 రోజుల క్రితం తెల్లవారుజామున చూసింది అక్షరాల కుమారిని. కుమారి తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. అంతఃపుర నిబంధనల ప్రకారము సాయంకాలం దాటిన తర్వాత అసలు అంతఃపురంలో ఒక చెలికత్తెలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ రూల్ అది. చెలికత్తెలుగా బయట నుంచి ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసి తెస్తారు లోపలికి. తెస్తే వాళ్ళు పంజరంలో చిలకల్లాగా ఉంటారు, లోపల పని చేయాలి తప్ప వాళ్ళు ఇళ్ళకెళ్ళి రావడాలు అవి కుదరవు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయ్యాక వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఇక మళ్ళీ వెనక్కి రాకుండా పంపేస్తారు. మధ్యలో వెళ్ళి వచ్చి చేసేటప్పుడు ఏమవుతుంది, అంతఃపుర రహస్యాలు బయటికి వెళ్ళిపోతాయి, బయట నుంచి మగవాళ్ళు రావచ్చు
అందుకని కఠినమైన నిబంధనలు ఉంటాయి. కుమారి తండ్రిని చూడాలని చాలా తహతహలాడిపోతోంది. ఆయన చనిపోతే ఆఖరి చూపు దక్కదని అది శోకిస్తుంటే నేనేం చేశాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా గదిలో చీరలతోటి ఏదో నేత నేయిస్తున్నానని, కుమారి 2-3 రోజుల పాటు నా గదిలోనే ఉంటుంది, ఎవ్వరికీ కనపడదని ఇక్కడంతా ప్రచారం చేయించి కుమారికి అంతఃపుర రక్షక భట్టుడి బట్టలు సంపాదించమని చెప్పాను. అదేం చేసింది, రక్షక భట్టుడి వస్త్రాలు తెచ్చుకుంది. ఈ లోపల నేను గదిలో పత్తికి కాటిక పూసి గడ్డము మీసము తయారు చేశాను. ఆ గడ్డం మీసం పెట్టుకుని ఆ బట్టలు కట్టుకుని కుమారి వెళ్ళింది బయటికి. ఆ వెళ్ళేటప్పుడు అది ఏడుస్తూ వెళ్ళొస్తానమ్మా అంటే దాన్ని కౌగలించుకుని ఓదార్చాను నేను. పర్వాలేదులే, మీ నాన్న కనీసం ఆఖరి చూపైనా దక్కుతోంది, ఇంకొకళ్ళకి ఆ అవకాశం కూడా ఉండేది కాదు, పెద్దరాణి గారి ఆ వాట్లలోంచి అయితే అసలు వెళ్ళే అవకాశం లేదు, నేను కాబట్టి దాన్ని పంపించా. అందుకని కుమారిని కావలించుకున్నాను. అక్షరాలా మీరు అదే చూశారు. మీరు ఇవాళ పుచ్చుకొచ్చినట్టుగా కత్తి ఆ రోజే పుచ్చుకొస్తే మీరు నిర్దోషిని చంపేసేవారు మహారాజా. ఆయనకు అత్యవసరమైన పని ఉండి ఈ హత్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. ఆయన 3 రోజుల తర్వాత చంపేద్దాం అనుకున్నాడు. ఈ లోపల దుఃఖం వచ్చింది ఆయనకి, ఈ పిల్లని ఎంత ముద్దుగా చూశాను, ఎంతో బాగా చూసుకున్నాను, ఇది ఇంత పని చేసింది అని దుఃఖం వచ్చి కొంచెం మెత్తపడ్డాడు. లేకపోతే ఉగ్రంలో మొదట ఐడియా రాగానే వెంటనే అయితే నరికేసే పని. అదే ఆయన నవ్వొచ్చింది ఆయనకి, ఆశ్చర్యపోయాడు. అవును, నేను అపోహపడ్డానని కుమారిని 10 రోజులు సెలవు తీసుకుని మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నని చూసిరా అని చెప్పి ఆ అమ్మాయిని పంపించాడు. మహారాణిని ఈవిడ్ని క్షమించమని అడిగాడు. నేను పొరపాటు పడ్డానంటే, కన్ను అప్పుడప్పుడు మన్ని మోసం చేస్తుంది ప్రభు, పర్వాలేదులేండి అని ఆయన్ని మన్నించినట్టుగా మాట్లాడి ఆయన పంపించేసింది. సరే, తెల్లవారిపోయింది. తెల్లవారుజామున కదా జరిగింది. ఏం చేసింది కుమారి, యువరాణి మహారాణి తారామతి దేవికి నెత్తికి నూనె రాయటానికి నూనె అవి పుచ్చుకొచ్చింది. తలకి నూనె రాసి మర్దం చేస్తూ, అమ్మా ఇదైతే బాగా ప్రూవ్ చేసావు, నిరూపించావు కదా నేనేనని, ఆ రోజు ఉన్నది నీ కౌగిల్లో ఉన్నది నేనేనని నిరూపించావు. ఆ నాణ్యాలు ఎట్టా చేసావమ్మా తమాషా? ఆవిడ నవ్వింది. చిన్న ట్రిక్కు ఇది అని చెప్పి ఏం చేసింది, ఆ పళ్ళెం ప్లేట్ వెనక్కి తిప్పింది. ప్లేట్కి సబ్బు రాసి 4 నాణ్యాలు ముందే అంటించింది. ఆ పళ్ళెం మీద జాగ్రత్తగా ఆ కప్పు మీద పళ్ళాన్ని మూత పెట్టింది. రాజుగారు వచ్చినప్పుడు పళ్ళాన్ని అలాగా తీసి 4 నాణ్యాలు కప్పులో వేసి ఈ పళ్ళెం పెట్టేటప్పుడు వేళ్లతోటి ఆ 4 నాణ్యాలని ఆ గిన్నె కప్పులో పడేలాగా చేసేసింది. నేను ఆ రోజు నేను అంటించిన సబ్బు ఇంకా ఉంది చూడు అని. కుమారి పొరపాటును కూడా ఇది ఎవరికి చెప్పుకో, రాజును ఒప్పించడానికి ఇది మనం వాడాం. రేపొద్దున ఆయన నేనేటికైనా చేస్తానని అనుకోగలుగుతాడు కదా, అంతే. కాబట్టి ఈ మాట మాత్రం బయట పెట్టకూడదు. అర్ధరాత్రి పూట ఇది దొంగ వేషం వేసుకుని నగరు దాటి వెళ్ళిందన్నది బయటికి రాదు. అలాగే ఈవిడ రాజుగారిని ఎలా పడేసిందో కూడా బయటికి రాకుండా ఉండిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే.